లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. కీర్తన గ్రంథం 18వ కీర్తన చదువుకుందాం. 50 వచనాలు ఉన్నాయి. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవండి, 3వ వచనం నేను చదువుతాను, 4వ వచనం మీరు చదవండి, చివరి వచనం అందరం కలిసి చదువుతాం. తీయండి, బైబిల్ తీయండి. 18వ కీర్తన 459వ పేజీ, 459. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. కీర్తనీయుడయ్యున్న యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. అప్పుడు భూమి కంపించి అదరెను, పర్వతముల పునాదులు వణకెను. ఆయన కోపింపగా అవి కంపించెను. నిప్పు కణములు రాజబెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. మెల్లగా చదవండి, కంగారేం లేదు. అందరిని కలుపుకుని చదవండి. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుముధ్వని పుట్టించెను. వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు ఒడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులయుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవునిని విడిచిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా ఉందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును.
యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా శత్రువులను తరిమి పట్టుకొనును. వారిని నశింపజేయు వరకు నేను తిరుగను. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదకు లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. వారు మొర్రపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొర్రపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. అన్యులు నిస్త్రాణ గలవారై వణకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోబరచువాడు ఆయనే. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను. నీ నామకీర్తన గానము చేసెదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. చదవబడిన కీర్తన ప్రభు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మహాదేవుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో పునరుత్థాన దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మంచిది. చదవబడిన కీర్తన 18వ కీర్తన. ఈ కీర్తన దావీదు రచించిన కీర్తన. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో ఈ భాగం అంతా మనం ఈ కీర్తనలో ఉన్న విషయాలన్నీ అక్కడ చదువుతాం. సౌలు చేతిలో నుండి మరియు మిగిలిన శత్రువులందరి చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించిన తర్వాత, దావీదుకు దేవుడు జయమిచ్చిన తర్వాత దేవుణ్ణి స్తుతిస్తూ రాసిన పాట ఇది. దేవుని స్తోత్రం. మనం పాడతాంగా, యెహోవా నా బలమా అనే పాట ఈ కీర్తనలోదే. అందులో వచనాలన్నీ, మాటలన్నీ ఈ కీర్తనలో నుంచే భక్తుడు తీసి రాశాడు. 18వ కీర్తన. 18వ కీర్తన 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2:1. పరిశుద్ధాత్ముడు ఎందుకో 2 చోట్ల పెట్టాడు. కొన్ని విషయాలు 2-3 చోట్ల ఉన్నాయి. లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, 4 సువార్తలు ఉన్నాయి కదా. కొన్ని ఉపమానాలు, కొన్ని అద్భుతాలు అన్ని సువార్తల్లో ఉన్నాయి. దేవుడు వాటిని అనుమతించాడు. పరిశుద్ధాత్ముడు ఓకే అన్నాడు.
కాబట్టి అవన్నీ అట్లా రాయబడ్డాయి. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఈ 50 వచనాలు మనం ఒక్కొక్క మాట చదివితే టైం చాలదని ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. మీలో కొంచెం చదువు రాని వాళ్ళకి ఇది కష్టం, ఎండాలు చదువుకుపోతున్నారు అనిపిస్తుంది. మీరు కూడా కొంచెం చదువు నేర్చుకుంటే మీరు కూడా చదివి కొంచెం మెల్లగా కలవడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అన్నిటి కొరకు ప్రాకులాడతాం, కానీ అవసరమైన వాటి కొరకు మాత్రం ప్రాకులాడాం. కొంచెం చదువుకుంటే వాక్యం చదువుకుంటాం. కాబట్టి చదువు నేర్చుకోండి. ఇంకేముందయ్యా, ఊరేమో పొమ్మంటుంది అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పమాకండి. అర్థమవుతుందా? ఎందుకున్నావు మరి ఊరు పొమ్మంటే? ఊరు బయట పోయేదానికి? పిచ్చి మాటలయ్యి. మనం దేవుని పిల్లలం, బ్రతికినంతకాలం దేవుని కొరకు బ్రతకాలి. స్తోత్రం. దేవునిలో ఆనందించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? రైట్. ఈ కీర్తనలో చాలా విషయాలు ఉన్నాయి. దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడు. దావీదు దేవుడు కోరుకున్న వ్యక్తి. స్తోత్రం. దావీదును దేవుడు కోరుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో మరి 16వ అధ్యాయంలో దేవుడు సమూయేలును దావీదు తండ్రి అయిన యెషయి ఇంటికి పంపాడు. అక్కడున్న అతని కుమారులందరినీ చూపించాడు యెషయి. కానీ దేవుడు వారిలో ఎవరిని కోరుకోలే. ఇదొక ఆశ్చర్యం. ఏంటంటే దేవుడు పక్షపాత. 8 మంది కుమారులు ఉన్నారు. 8 మందిలో సహజంగా జ్యేష్ఠుడు కదా, పాత నిబంధన ప్రకారం జ్యేష్ఠుడిని కూడా కోరుకోలే, కనిష్ఠుడిని కోరుకున్నాడు. అందరికంటే చిన్నవాడిని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే అది ఆయన ఇష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు వంకాయ కూర ఇష్టం అనుకోండి. ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు? చెప్పండి, ఒక 2-3 కారణాలు చెప్పండి. మీకు ఇష్టమైంది ఏది? మీకు పలానా తెలుపు రంగు ఇష్టం కదా, కొద్దిమందికి పసుపు రంగు ఇష్టం. ఏంటి పసుపు రంగు ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు? అది అంతే, మనకు నచ్చింది అది అంతే. దానికి ఏమి పెద్ద రీజన్ ఏమి రీజన్లు అడిగినా చెప్పటానికి ఏమీ ఉండదు. దేవుణ్ణి అడిగేంత మనకు లేదు. ఒకటి ఫస్ట్ పాయింట్. ప్రభు, దావీదుని ఎందుకు కోరుకున్నావు నువ్వు? మిగతా వాళ్ళందరిని వదిలేసి అడగటానికి లేదు. ఒకటి, దేవుడు కృప చూపితే రేపు పరలోకంలో మన అనుమానాలన్నీ తీరిపోతాయి. స్తోత్రం. పరలోకంకి వెళ్ళిన తర్వాత అన్నీ అర్థమవుతాయి. ఎవరో చెప్పకుండానే దేవుడు ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ అక్కడ ఇస్తాడు. కంప్లీట్గా అర్థమైపోతాయి. స్తోత్రం. హల్లెలూయా. భక్తులందరినీ అక్కడ చూస్తాం. దావీదుని చూడాలని ఎంతమంది కోరిక ఉంది? దావీదుని మా ఊళ్ళో ఎంతమందిని చూశానయ్యా, దావీదుని అందరు చూస్తున్నారు. మీరు బైబిల్లో ఉన్న దావీదుని చూడాలని ఉందా కోరిక? ఉంది, కానీ చెయ్యెత్తలేనయ్యా అన్నట్టు చూస్తున్నారు మీరు. అర్థమవుతుందా? మంచివాళ్ళు మీరు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక, మీకు రెక్కలకు ఓపిక ఇచ్చింది గాక, చేతులెత్తే ఓపిక ఇచ్చింది గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుని చూస్తారు మీరు అక్కడ. దావీదు పరలోకంలో ఉంటాడురా, బంగారులాగా ఉంటాడు. అసలు ఆయన పేరే దావీదు కుమారుడు. ఎవరి పేరు? మౌలుడుగా దావీదు అంటే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 50 వచనాల్లో ఒక్కొక్క మాటను మాట్లాడుకుంటే ఈ రోజంతా మాట్లాడుకోవచ్చు. కాకపోతే మీరు ఎంతమంది ఉంటారో నాకు డౌట్. అందుకని అన్ని విషయాలు నేను మీకు చెప్పలేదు. దేవుడు దావీదును కోరుకున్నాడు. దేవుడు దావీదును అభిషేకించాడు కదా, తైలపు కొమ్ముతో చక్కగా కదా. ఇదిగో వచ్చాడు, కొమ్ము తీ అని చెప్పి కొమ్ము తీసి, కొమ్మంటే తెలుసుగా మీకు,
మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. పశువులు కొమ్ములు ఉంటాయి కదా, ఆ పై డొల్ల ఊడొచ్చేస్తుంది. వస్తుందా? అది కొమ్ము, దాంట్లో తైలం పోసి దాంట్లో ఇట్లా అభిషేకించడం అనమాట. సమూయేలు ఇట్లా అభిషేకించాడు దావీదుని. స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. శరీర సంబంధమైన ఏదో గొప్పతనాలు ఏమి దావీదుకు లేవు. దావీదు కంటే ఏలియాబు గొప్పోడు, అందగాడు, బాగున్నాడు. కానీ దావీదును మాత్రమే దేవుడు కోరుకున్నాడు. అభిషేకించబడిన దావీదు జీవిత కాలంలో ఎక్కువ శ్రమలు అనుభవించాడు. స్తోత్రం. హల్లెలూయ. శ్రమలను మనం కోరుకోము, కానీ మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు, లేకపోతే దేవుని మార్గంలో ఉన్నారు అంటానికి గుర్తు ఏంటంటే మీ జీవితంలో ఎక్కువ శ్రమలు వస్తాయి. అర్థమవుతుందా? అటు ఇటుగా ఎక్కడేసే గంత అక్కడ వేసేవాడికి లోకంలో ఉన్నప్పుడు, లేకపోతే అటు ఇటుగా దేవుల్లో ఉన్నప్పుడు పెద్దగా వడబోసేదే ఉండదు. కాబట్టి మామూలుగా నడిచిపోతా ఉండదు బండి. కొంచెం ఎవరైతే నికార్సైన భక్తి చేయాలనుకున్నారో, దేవునికి లోబడి దేవుని మార్గంలో నడవాలని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళ జీవితంలో శ్రమలు వస్తాయి. రాకుండా ఎందుకుంటాయి? వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయ. శ్రమలు లేని జీవితాన్ని కోరుకోకూడదు. మన జీవితంలో శ్రమలు వస్తాయి. దావీదు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు అసలండి చుట్టుముట్టినాయి అంట. చుట్టుముట్టినాయి. ఇక అంటే అర్థం ఏంటి? ఇక ఎటు దారి లేదు వెళ్ళటానికి, అంత చుట్టుకున్నాయి. స్తోత్రం. హల్లెలూయ. మెదడుకు మేత అని ఈ పుస్తకాల్లో వస్తాయి. మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం. ఇప్పుడు అసలు పుస్తకాలు పట్టుకుని నాదుడు ఎవడున్నాడు? ఇక ఆ దిక్కుమాల దానికి అలవాటు పడిపోయి ఇక దానిలోనే తలకాయ పెట్టి, ఆదివారం వచ్చిందంటే పుస్తకం వచ్చేది ఈనాడు పేపర్తో. దానిలో పద వినోదం అని ఉండేది, క్రాస్ వర్డ్ పజిల్. అవన్నీ చేసేవాడిని నేను. అందుకే నాకు ఎక్కువ తెలుగు భాష వచ్చింది. ఎక్కువ చేసేవాడిని, ఎక్కువ టైము బుక్స్తో గడిపేవాడిని. రెండవది మెదడుకు మేత అని దారి కనుక్కోండి అంటాడు. అంటే ఏంటి? ఉందా దారి లేదా కనుక్కోండి అంటే అర్థం ఉంది. అన్ని ముయ్యల ఎక్కడో ఒక దారి ఉంది. చెప్పండి. ఎంట్రన్స్ ఎన్నో ఉండొచ్చు, కానీ ఎండింగ్ మాత్రం ఒకటే ఉంది. ఏ ఎంట్రన్స్లోంచి వెళ్తే ఎక్కడ కరెక్ట్గా మనం బయటకు వస్తాం అనేది అక్కడ గమనించాలి. చుట్టుకోవడం అంటే ఏంటి అర్థం? ఇక్కడికి దారి లేదు. అర్థమవుతుంది? చదవండి ఆ మాట, 4వ వచనం. మరణ పాశములు నన్ను, పాశములు చెప్పండి. పాశం అంటే తెలుసా మీకు? తొడపాశం అంటారుగా. ఆ పాశం కాదు ఇది, మరణ పాశం. పాశం అంటే బంధకం. మరణముతో కూడిన బంధకాలు అంటే ఇక చనిపోవటమే, ఇక అయిపోయింది, ఇంకేమీ లేదు. అవన్నీ చుట్టుకున్నాయంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు జీవితంలో చాలా భయంకరమైన శ్రమలు దావీదు అనుభవించాడు. ప్రియులరా, అద్భుతమైన తెలుసా? మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. మరణ పాశాలు చుట్టుకున్నాయి. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను. ఈ 4 మాటలు మీరు ఆలోచన చేయండి. ఇదంతా తేలిగ్గా కాదు, చదివినంతా చెప్పుకున్నంత. ఎటు పోయినా మరణమే కదా. ఒకవేళ మీరు వాస్తు చూసి ఎటన్నా పోతారేమో, అటు మరణమే ఉంది కదా. కొద్దిమందికి ఇటు పోకూడదు, అటు పోవాలని. చుట్టూ ముడితే ఎడిపోయితే ఏముంది? అర్థమవుతుందా? తూర్పు ఫేసింగ్ అంది, తూర్పుకు పోయేవనుకో అటు మరణమే ఉంది. కాదండి ఉత్తరం మంచిదని ఉత్తరానికి పోయేవనుకో అక్కడ మరణం ఉంది. దక్షిణానికి పోయేవు అక్కడ మరణ పాశములు. పడమర ఏ మూలకి వెళ్ళినా చెప్పండి మరణం చుట్టుకొని ఉంది. ఏం చేస్తాం చెప్పండి? ఏదేదో ఆలోచిస్తాం.
ఏదేదో మాట్లాడతాం, ఏదేదో అనుకుంటాం. ప్రియులారా, అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది 6వ వచనంలో. ఇలాంటి పరిస్థితుల్లో నేను యెహోవాకు మొర్రపెట్టుతిని. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? దావీదు ఏం చేశాడు చెప్పండి? అదొక్కటే మనం చేయాల్సింది. ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. స్తోత్రం. మీరు ఎంతమందికి ప్రార్థన చేయడం వచ్చు? అమ్మా దాన్ని కూడా చేయతారా? మీకు వందనాలమ్మా, మీకోసం రెడీ చేస్తున్నాం. అసలు ఎంత ప్రార్థన చేయడం వచ్చా? రావట్లేదు అన్న వాళ్ళు చెప్పండి, మీకు ఆటోమేటిక్గా వచ్చే మార్గం చెప్తాను నేను. నా దగ్గరికి రండి. మీకు ప్రార్థన రావట్లేదండి నాకు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే రండి నా దగ్గరికి, మీకోసం నేను ప్రార్థన చేసి పంపిస్తా. ప్రభా ఈ బిడ్డకు ఫుల్గా శ్రమలు రప్పించు. ఆటోమేటిక్గా ఏమొస్తుంది? ఈత రావాలంటే ఎక్కడ ఉండాలి చెప్పండి? ఒడ్డునుంటే ఈత వస్తుంది. ఈత నీళ్ళలోకి వెళ్తే ఆటోమేటిక్గా దాని అంతటా అదే వస్తుంది. శ్రమల్లో ఉంటే ఆటోమేటిక్గా ప్రార్థన రాదా? బంగారం లేక వస్తుంది. సర్లే ఆపమ్మా, 1 నుంచి చేస్తున్నావు, ఇక ఆపులే అంటే ఆపుతావా? కళ్ళు తుడుచుకో, ఇక చాలే కన్నీరు గార్చింది అంటే ఆపుతావా? చెప్పరేంటి? మొర్ర అంటే అర్థం ఏంటి చెప్పండి? మామూలు ప్రార్థన కాదు మొర్ర అంటే. ఇక ఓ కేకలు, ఆక్రందన, ఆర్తనాదాలు. స్తోత్రం, హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టితిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఏంటో తెలుసా? లోకానికి లేనిది మనకున్నదే. చెప్పండి. లోకం ఏం చేస్తారు? ఆడి దగ్గరికి వెళ్తారు, ఆడంటాడు ఇదిగో ఆ కొబ్బరి చెట్టు మూలాన వచ్చింది నీకు శ్రమలో, ఇదిగో ఈ కిటికీ మూలాన వచ్చింది నీకు ఈ శ్రమ. ఇక దాన్ని ఏమంటారంటే ఏదో చెత్త అంతా చెప్తాడు. ఇక మనకు అది నచ్చి ఈ కిటికీ తీసేసి చెప్పండి టాపీ మేస్త్రిని పిలిచి 10,000 బిల్లు అవ చేసుకుని చూస్తాం. పోదగా యేసు రక్తమే. అసలండి మనకు కూడా ఏ నచ్చుతాయి. అందుకని చాలామంది పాస్టర్లు ఈ లైన్లో పడ్డారు. బిడ్డా ఇదిగో నీకు శ్రమ రావడానికి కారణం ఇది, కాబట్టి నువ్వు ఇలా చెయ్యి అంటే ఇక ఏం ప్రార్థన చేయవసరం, తేలిక ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? అంత ఇన్స్టెంట్గా శరీర సుఖాన్ని అలవాటు చేసుకుని ఏం చేస్తున్నారు మన వాళ్ళు? అట్టుపిండి కూడా కొనుక్కున్నారు. మళ్ళీ నానబెట్టి ఆ పొట్టు కడిగి మళ్ళీ రుబ్బి ఈ గొడవంతా ఎందుకు? ఇడ్లీ రవ్వ కలిపి ఇదంతా కాదండి. అట్టుపిండి కేజీ ఇవ్వమ్మా, కవర్లో పడేసేస్తుంది. అట్ట అయిపోయి చాలామంది భక్తి కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయకూడదు, దేవునితో గడపకూడదు. మోకాలు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మొర్ర ఏమొద్దు. ఫాస్ట్ గారు చెప్పండి. ఇదిగో తమిళనాడు వెళ్తే మీకు అక్కడ చెబుతారంట ప్రార్థన చేసి. చెప్పండి. కోలపాలెం వెళ్తే అక్కడ పాస్ట్ గారు ఉన్నారంట, ఆయనకంట అన్నీ తెలుసు అంట, చెప్తాడంట. బుల్లే ఎల్లు బుల్లే అని చెబుద్ది పెద్ద సీనియర్ విశ్వాసి. ప్రార్థన చేసుకోమ్మా, నేను కూడా ప్రార్థన చేస్తా, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు నీ శ్రమలు చెప్పండి. ప్రార్థనకు జరగదేముంది చెప్పండి? దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. భక్తుల సహాయం కోరుకోండి, ప్రార్థనా సహాయం తప్పులేదు. విశ్వాసుల ప్రార్థనా సహాయం కోరుకోండి, తప్పులేదు. దైవజనుల ప్రార్థనా సహాయం కోరుకోండి, తప్పులేదు. దేవుడు విడిపిస్తాడు. కానీ అచ్చంగా మనం ఏం చేయకూడదు. అంతా వాళ్ళు ఎవరో చేస్తారు చెబుతారంట, ఇదిగో కళ్ళు మూసుకుని ఆయన చెప్తాడంట, అంతే అమాంతం మొత్తం క్లియర్ అయిపోతాయి అంట అనే లెక్కలో పడ్డారంటే ఒకవేళ మీకు జరిగితే జరగచ్చు ఈ భూమి మీద కావలసినవన్నీ, కానీ పరలోకంలో మీకు చోటు ఉండదు. అర్థమవుతుందా? మనం దేవునితో మంచి సంబంధం ఏర్పడటం కోసం దేవుడు మన జీవితంలో వీటన్నిటిని అనుమతిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వినటానికి ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చుని వినండి.
నా మొహం చూస్తా. నీ మొహం చూడటం నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పేది నాకు ఇష్టం లేదంటే మీకు బోల్డెన్ ఆప్షన్లు ఉన్నాయి, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళండి. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు ప్రార్థన చేయాలి, మీరు దేవునికి మొర్ర పెట్టాలి. స్తోత్రం. అట్లా కాకుండా ఎవరో ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తే మనకి జరిగిపోద్దంట. దావీదు ఎక్కడికి వెళ్ళాడు శ్రమలో? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? మీరు బైబిల్ చదివితే సౌలు సోదిగాడి దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు చనిపోయిన తర్వాత సోదరుడి దగ్గరికి వెళ్ళాడు. దానికి కారణం ఏంటి తెలుసా? అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధి విలువ తెలుసు కాబట్టి దావీదు ఎక్కడికి వెళ్ళా? మీరు గమనించుకోండి. అభిషేకం విలువ తెలుసు, దేవుని విలువ తెలుసు, ప్రార్థన విలువ తెలుసు కాబట్టి ఎంత శ్రమ వచ్చినా దేవుని దగ్గర కూర్చున్నాడు, కానీ సోదరుల చుట్టూ తిరగల. చెప్పండి, యేసు రక్తమే. నాకు ఒక్కసారి గుర్తు, సోదమ్మాయిని తీసుకొచ్చి ఏదో మాట్లాడిచ్చారు మన ఇంట్లో. అంకుల్ చనిపోయాడు, బసవయ్య గారు చనిపోయినప్పుడు ఆవిడ తీసుకొచ్చింది. వెళ్ళిపోతా ఉంటారు కదా సొరకాయ వేసుకుని. ఇప్పుడు లేరులే, వాళ్ళు ఉన్నారా? నాకు ఇప్పుడు కనబట్లా. ఇక అసలు కూర్చుంది, ఇక అలాంటి నీళ్ళు ఎట్టుకుంది, ఇక మొదలెట్టింది చెప్పుద్ది. ఇక ఆటోమేటిక్గా మన సీన్ బట్టి చెప్పేస్తుంది ఏదో ఒకటి. మనం సాడ్ మూమెంట్లో ఉన్నాం అనుకోండి, దుఃఖంలో ఉన్నాం అనుకోండి, దానికి తగ్గట్టుగా చెబుద్ది. హుషారుగా ఉన్నాం అనుకోండి, దానికి తగ్గట్టుగా చెబుద్ది. అసలు అభిషేకించబడిన సౌలు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు, సోదరుల దగ్గరికి వెళ్ళాడు. చూసారా? నువ్వు చెడిపోతే ఎక్కడికైనా తిరుగుతావు, నీకు దేవుని భయం లేకపోతే ఎక్కడికైనా పోతావు, ఇక ఏం ఉండదు నీకు. యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? కొంచెం కష్టంగానే ఉన్నాయేమో నా మాటలు, కానీ నిజం. అర్థమవుతుందా? నువ్వు సప్పగా దేవుని భయం లేకపోతే ఏం చేస్తావంటే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతావు. అక్కడికి వెళ్తే స్వస్థత అంట, అక్కడికి వెళ్తే మేలంట, ఇక్కడికి వెళ్తే అదంట, ఇక అడిపోతావు. ఇక అంతే. దేవుడు ఉన్నాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, నా శ్రమలో నుంచి నన్ను విడిపిస్తాడు. చేయాలొద్దా ప్రార్థన? దావీదు చేశాడు అది. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టింది. గమనించండి, ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు శ్రమ వచ్చినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు, కొన్నిసార్లు మీరు భరించలేని కష్టం పడుతున్నప్పుడు, మీ వల్ల కానప్పుడు, పరిస్థితి ఏమి అర్థం కానప్పుడు దేవుణ్ణి వేడుకోండి, దేవుని వైపు చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను పలానా పాస్టర్ గారి ప్రార్థన అంటాను, నీ ప్రార్థన వినను అని ఎక్కడనుందా? నేను మరలా చెప్తున్నా, ఇతరుల ప్రార్థన సహాయం కోరుకోవడం వేరు, మనం చేసుకుంటా. కానీ అసలు మనం ఏమి చేయకుండా, చెప్పండి, అది అక్కడట్ట జరుగుతుందంట, ఇక్కడిట్ట జరుగుతుందంట అని అక్కడికి ఇక్కడికి తిరుగుతుంటే మీకేమొస్తుంది? చెప్పండి, మీకేమొస్తుంది? ప్రార్థన చేయడం వస్తుందా? దేవుడు అంటే ఏంటో తెలుసుదా? మీకేం తెలుసు? అమ్మో అక్కడంట మామూలు భక్తుడు కాదు ఆయన, ఊరికే యేసు రక్తమే జయం. దేవుడమ్మ ఏదో చెప్పారు మేము చిన్నప్పుడు. దేవుడమ్మని ఒక ఆవిడ బయలుదేరిందంట, ఊరికెట్ట అంటుందంట, కుట్లు పడిపోతున్నాయంట. ఓరిని, అసలు మన వాళ్ళకి ఎంత ఇష్టం ఎట్టాడు జరిగితే. ప్రార్థన ఆవిడే ముసుగేసుకుని కూర్చుంటుందంట. కూర్చుంటే ఇక మనం వెళ్తే చెబితే చెప్పండి ఎట్లా అంటుందంట, అంతే. ఇక కుట్లు పడిపోతాయంట, లోపల కష్టం అంతా. ఓరే పాపం యేసుప్రభు ఎందుకో అంత నలిగిపోయాడు. ఇట్లాంటి దేవుడమ్మల గురించి తెలియక. ఆయన పొందిన దెబ్బల చేత మనకు దేవుడమ్మ గీసిన గీతతో కాదు. అంటే మీకు గుర్తుపెట్టుకోండి, వాక్యం మీ హృదయంలో లేకపోతే ఇట్లాంటి పిచ్చి తిరుగులన్నీ తిరుగుతారు. ఇక ఏం కళ్ళు మూసుకుని చెప్పొచ్చు, నీలో వాక్యం లేదు, నువ్వు పరలోకానికి చేరవని. ఇట్లా తిరుగుతున్నారంటే. మా అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదండి, ఏదో వచ్చిందో చెడిపోతుంది, చూద్దాం అనుకున్నాను. ఆయన ఎవడో చెప్పండి, గవ్వలు ఎత్తా అంట, 2 గవ్వలు, ఆ గవ్వలతో చెప్పేస్తాడంట. చెడిపోయావు నువ్వు.
అర్థమవుతున్న? దేవుని భయం నీలో ఏమాత్రం లేదు. దావీదు ఏం చేశాడు చెప్పండి? చుట్టుముట్టిని అంటే శ్రమలు. స్తోత్రం, హల్లెలూయా. ఎడిపోయినా శ్రమలే, ఏం చేసినా శ్రమలే, ఏం ఆలోచించినా శ్రమలే, ఏం చేద్దామన్నా శ్రమలే. ఏం చేశాడు ఈ శ్రమలో? ఎటు తోచని పరిస్థితుల్లో ఏం చేశాడంటే యెహోవాకు మొర్ర పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు కూడా ఎట్లా ఉంటుందో తెలుసా? మా పాస్ట్ గారు అసలు ఏమి చెప్పడమ్మా, పెళ్ళి అవుద్దా లేదా అని అడిగితే చెప్పడేంటి? బిడ్డ 2026 మే నెల 15వ తారీఖు మీ అమ్మాయి పెళ్ళి అయిపోద్ది అని చెప్పామనుకోండి, అబ్బో మా అయ్యగారు పవర్ఫుల్. ఇక నువ్వేం చేస్తాయిగా? నువ్వేం ప్రార్థన చేస్తావు ఇంటికి వెళ్ళాక? మిమ్మల్ని దేవునికి వద్దకు నడిపించేవాడు నిజమైన పాస్టర్. అర్థమవుతుందా? ఇక మీకు ప్రార్థన అంటే ఏంటో నేర్పకుండా, భక్తి నేర్పకుండా, నువ్వు అట్ట కూర్చో గుండ్రాయిలాగా నేను మాత్రం చెబుతా అని అన్ని కబుర్లు చెప్పేవాడు పాస్టర్ కాదు, మోసగాడు, జీతగాడు. కానీ మనకి ఎవరు నచ్చుతారు చెప్పరండి? ఇదిగో అమ్మా, నీ కష్టాలన్నీ ఈ సంవత్సరం తీరిపోతాయి, ఇదిగో పలానా డేట్ నాకు చూపించాడు అని చెప్పారనుకోండి పాస్టర్ గారు, ప్రభువా నీ స్తోత్రం నాయన, ఎంత మంచి అయ్యగారిని ఇచ్చావయ్యా అని తిరుగుతారు ఆ అయ్యగారి చుట్టూ. అయ్యగారి చుట్టూ తిరిగితే పరలోకం వస్తుంది నీకు. దైవజనుడు దేవునికి మనిషికి మధ్యవర్తి, కనెక్టర్. అంతే, మనిషిని దేవుని దగ్గరకు నడిపిస్తాడు. అది చేయాలి దైవజనుడు. అంతేగాని దైవజనుడు చుట్టూ తిప్పుకోకూడదు దైవజనుడు. కానీ ఇప్పుడు జరిగేదంతా ఏంటో తెలుసా చెప్పండి? ఆయన చుట్టూ తిప్పుకోవడమే. నా శ్రమలో నేను యెహోవాకు ఆశ్చర్యం, సమూయేలు దగ్గర కూడా పరిగెత్తలేదంట. సమూయేలు లేడు, అయ్యా నువ్వు అభిషేకించావు, నేను దేవుడు కోరుకున్నాడు అన్నావు, మరేంటి నాకు వచ్చిన ఈ శ్రమలేంటి చూడు ఏం చేయమంటావు అని పరిగెత్తాడా? సమూయేలు దగ్గరికి పరిగెత్తే తప్పు కాదు. మళ్ళా చెప్తున్నాను, దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనా సహాయం కోరుకుంటే తప్పు లేదు. కానీ అసలు మనం ఏమీ ప్రార్థన చేయకుండా ఇక మొత్తం వాళ్ళే చూసుకుంటారమ్మా. మా చర్చిలో ఒక ఆమె ప్రవచనాలు చెబుద్దమ్మా, ఆవిడ చెబితే మొత్తం ఆవిడే చూసుకుంటుంది. ఇక ఆవిడే చూసుకోవాలా? ఇక నువ్వేం చేయవా చెప్పండి? తినటానికి అన్నీ వండుకుంటున్నావు ఒక సమకూర్చుకొని, మరి ప్రార్థన? గమనించండి, భక్తిలో సోమరితనం వచ్చిందంటే నీవు లోకంలో ఒకవేళ అన్ని కష్టాలు తీరొచ్చు, డబ్బులకు అన్నీ దొరుకుతున్నాయి. ఇప్పుడు దొరకట్లేదా? డబ్బులుంటే అన్నీ దొరుకుతున్నాయి. యేసు రక్తమే జయం. గోధుమ పిండి నీళ్లు వేసి పిసక అవసరంలా, కలప అవసరంలా, ముద్ద చేయవసరంలా, దాన్ని ఏమంటారు అప్పడాల కర్ర అవసరంలా, ఏం అవసరంలా, మూగుడు ఎట్ట అవసరంలా చెప్పండి, నూనె పడిన బొబ్బలో పడవసరంలా, చక్కగా అన్నీ చేసి వస్తున్నాయి. యేసు రక్తమే జయం. అర్థమవుతుంది మీకు? అన్నీ వస్తున్నాయి డబ్బులు పెడితే, కానీ డబ్బులు పెడితే పరలోకం రాదు. అర్థమవుతుందా? డబ్బులు పెడితే భక్తి రాదు. ఒక ఆయన డబ్బులు పెట్టాడు ఎవరి ముందు? పేతురు దగ్గర. పేతురుకి మండిపోయిందండి, మామూలుగా మండల. పేతురు మామూలుడు కాదు. చెప్పండి, డబ్బులు పెట్టి ఇదిగో ఎవరి మీద చేతులు పెడితే చూశాడు, ఇదేదో బాగుంది విద్య, గారడి విద్య, నేను చేసిన విద్య కంటే ఈ విద్య చాలా నెంబర్ 1గా ఉంది, ఇది పడదామే కనుక్కున్నాడు. అందుకని డబ్బులు పెట్టాడు. అయ్యా ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకునేటట్టుగా నాకు ఈ డబ్బులు తీసుకునివ్వు. బైబిల్లో రాయబడింది, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది. అది ఇందాటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నానే, చెడిపోయావు, దేవుని భయం లేదు, అది దానికి అర్థం. దేవుని ఎదుట హృదయం సరి అయింది కాకపోతే ఇలాంటి పనులే చేస్తావు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో వృత్తాంతం ఉంటుంది. నువ్వు ఘోర దుష్టత్వంలో, దుర్నీతి బంధకాల్లో ఉన్నావు, నీ కొరకు ప్రార్థన చేసుకో అంటాడు. ఓరే చచ్చిపోతావురా నాయనా, నీ మనసేం బాగోలేదు, బాప్తిజం పొందావు కానీ గారడీ విద్య వదిలిపెట్టావు కానీ ఇంకా ఏదో గారడీ చేద్దాం అనుకున్నావు, లోపల ఇంకా సరైన మారు మనసు నీకు రాలేదు, ప్రార్థన చేసుకోరా అన్నాడు భక్తుడు.
ఏం చేయాలి? ఏం చేయాలి? అక్కడే పడి ఆడవాలి దావీదులాగా. కానీ ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఇదిగో మీరే చేయండి నా కోసం అంటే ఏం చేయడు? చూసారా? ఇది సిస్టం. గారడీ సీమోళ్ళు ఇప్పుడు సంఘాల్లో ఎక్కువైపోయారు. మీరే చేయండి ప్రార్థన. ప్రభునామ స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నాకేం బాగోట్లేదు, ప్రార్థన చేయండి. వీలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, కన్నీరు గార్చి ప్రార్థన చేయండి. బాగా చెప్పాం. మరి ఎప్పుడైనా చేసుకున్నావు నీ గురించి? ఒక పావు గంట అన్న రోజుకి. నాకు అసలు ఖాళీ ఉండలేదమ్మా. మరి వీళ్ళందరూ ఖాళీదా? చెప్పండి. ప్రియమైన వాళ్ళారా, మనము ప్రార్థన చేయాలి ఫస్ట్. దేవుని స్తోత్రం. నీకు దేవునితో వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి. ప్రభువా అని పిలిచే హక్కు దేవుడు నీకు ఇచ్చాడు. చక్కగా పిలుచుకుని ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు దేవునికి మొర్ర పెట్టాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మొర్ర పెట్టడాన్ని బట్టి చెప్పండి, ఆ వచ్చిన వాళ్ళు అంటాడు, నేను యెహోవాకు ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన సన్నిధిని చేరెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. 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 కాబట్టి ప్రియులారా, ప్రార్థన మీరు చేయాలి. నేను ఇందాటి నుంచి చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. ఎందుకు ఇన్ని చెప్తున్నా అంటే చాలా మందికి అర్థం కాదు. పాస్టర్ గారికి ప్రార్థన చేయమని అడగకూడదా? విశ్వాసులు ప్రార్థన చేయమని అడగకూడదా అంటే ఖచ్చితంగా అడగాలి. కానీ దానికంటే ముందు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం. సంఘం ప్రార్థన చేస్తారు, దైవజనులు ప్రార్థన సహాయం కోరుకోవడం తప్పులేదు. మా కొరకు ప్రార్థన చేయండి అని అడగడంలో తప్పేమీ లేదు. కానీ ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? ప్రాముఖ్యమైనది మనం చేసుకోవాలి. స్తోత్రం. శ్రమ రాగానే మీకు ఏం గుర్తు రావాలి? ప్రార్థన చేయడం గుర్తుకు రావాలి. అర్థమవుతుందా? ఏంటన్నా, మా చర్చికి వెళ్ళా, పిల్ల మీద కళ్ళు పడ్డాయి, అందరూ పిల్లని చూశారు. అందుకనే అది మిరపకాయలు గుర్తొచ్చినాయి అనుకోండి, ఇంటికి వెళ్ళగానే పిల్ల ఎడుతుంటే అర్థమవుతుందా? నీకు ఎట్టాలి పొగమందు? చెప్పండి. రూమ్లో తలుపులేసి నీకు పొగెట్టాలి మందు. యేసు రక్తమే జయం. ఏదన్నా చిన్న దుఃఖం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ కలిగింది, ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. శత్రువుతో పోరాడాలి. స్తోత్రం. దేవుడు ఎవరో తెలుసా? మనకు యుద్ధం నేర్పేవాడు. అర్థం. చచ్చు దద్దమ్మలుగా దేవుడు మనల్ని చెయ్యడు. అర్థమవుతుందా? అట్లా చెయ్యడు, మనకు నేర్పుతాడు ఆయన. స్తోత్రం. ఈ కీర్తనలో చదివాంగా మనం. చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 18లో 39వ వచనం. సారీ 39 కాదు నాన్న, పైన 34 చూడండి. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు. అది చేతులకు యుద్ధం చేయడం నేర్పుదా అంటే అర్థం ఏంటి? ఏమి యుద్ధం నేర్పుతాడు చెప్పండి? ఏ యుద్ధం నేర్పుతాడు? ప్రార్థనా యుధముతో అని రాశాడు ఒక. వచ్చింది ఎలా ఉంటుంది? ఓ సోదరా, ఓ సోదరి, యేసే నిన్ను నన్ను పిలుచుచున్నాడు. నిదురమాను మగత వీడు, కన్ను విప్పి కలియ చూడు చూడు. హల్లెలూయా. 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 గమనించండి, దేవుడు నీకు కృప చూపుతాడు. స్తోత్రం. దేవుడు నీకు శక్తినిస్తాడు. దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా దేవుడు ఇస్తాడన్నాడు కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. కాబట్టి ప్రియులరా, ఎట్లా వస్తుంది ఇదంటే ప్రార్థనే. అర్థమవుతుందా? సమస్య వచ్చింది, దానికి విడుదల ప్రార్థనలో ఉంది. స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రార్థనా పరులు అవ్వాలి. మీరు దేవునితో గడపడానికి సమయం ఇష్టపడాలి. దేవుని స్తోత్రం. కొద్దిమందికి ఇవేమి ఉండవు, ఇన్స్టాంట్గా అన్నీ వచ్చేయాలి. అలా కోరుకోకండి, అది మీకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండదు. స్తోత్రం. నీ భక్తి నీకు ఉపయోగపడద్ది. ఎవరో చేసిన భక్తి నీకు ఎట్లా ఉపయోగపడద్ది? మీకు అర్థం కోసం, ఇంకా కొంచెం అర్థం కోసం చెప్తా. ఉదాహరణకి నేనే ఉన్నాను, ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాను, తగ్గిపోతుంది. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయాడు, అప్పుడు ఎక్కడికి వెళ్తారు? అయ్యా నువ్వు కాకపోతే ఇంకొకడు, కానీ నేను మాత్రం చేసుకోలేనయ్యా అంటారా? అట్లా అనడానికి కుదరదు. స్తోత్రం. వ్యక్తిగతంగా మీరు దేవునితో సంబంధం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. నేను యెహోవాకు నేను నా శ్రమలో నేను కదా, నేను అన్నాడా? ఎవరో మొరపెట్టం కాదంట, నేను మొరపెట్టాను. స్తోత్రం. హల్లెలూయా. అర్థం. ఆడపిల్లలు గుర్తుపెట్టుకోండి, అమ్మ ఎప్పుడు ఉన్నది మీతో. మా అమ్మ అండి ప్రార్థనా పర్రాలండి, మా అమ్మ అండి ప్రార్థనా పర్రాలండి. ఏం చేస్తావు నువ్వు? కొద్దిమంది అట్ట చెట్టు పేరు చెప్పుకు బతికేద్దాం అనుకున్నారు. మీ అమ్మ ప్రార్థనా పర్రాలు రైటే, మరి నువ్వు? నాకు అంత ప్రార్థన రావట్లేదండి. మరేమవుతున్నది? సొల్లు కబుర్లు వస్తున్నాయా? సొల్లు కబుర్లు వస్తున్నాయా? కూర్చో. మీ అమ్మన్నంతప్పుడు ఉన్నప్పుడే కూర్చుంటే ఆవిడ నీకు బోళ్ళంత ప్రార్థన నేర్పిస్తుంది. ఆవిడతో కూర్చుంటే నీకు ప్రార్థన వస్తుంది. ఆవిడతో కూర్చోవు. మా అమ్మండి ప్రార్థన పర్రాలండి. గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నా, మీ భక్తి మీకు ఉపయోగపడద్ది. అర్థం. ఆడపిల్లలు రేపు పెళ్ళి అయితే కుటుంబాన్ని కట్టుకోవాలంటే మీరు ప్రార్థన చేసుకుంటేనే మీ కుటుంబం కట్టబడద్ది. మీ పిల్లలు యోగ్యులుగా పెరగాలంటే మీరు, అమ్మా పిల్లలు మాట అంటలేదే, ప్రార్థన చేయవే. మరి నువ్వేం చేస్తున్నావు? అమ్మా నాకు అసలు కుదరట్లేదమ్మా, ప్యాడ్లు మార్చుకోవడమే సరిపోతుంది. డైపర్లు అంటే ఆ డైపర్ తీసి ఈ డైపర్, ఈ డైపర్ తీసి ఆ డైపర్, రక్తమే ప్రార్థన చేయట్లేదంట, కుదరట్లేదంట. ఎట్లా పోతాయి శ్రమలు? శ్రమలు ఎట్లా పోతాయి చెప్పండి? ఒరే నాయనా, నువ్వు మర్రబెట్టు, నేను వింటాను, నిన్ను విడిపిస్తాను అని దేవుడు చెప్తుంటే ప్రార్థన చేసుకోవా? 50వ కీర్తన 14వ వచనంలో అంటాడు కదా, 50వ కీర్తన ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి దేవుడు అంటున్నాడు, ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నీవు నాకు మొర్రపెట్టు. అరే ఏం చేస్తా నేను? సింపుల్, వచ్చేసిన ఆన్సర్, నేను విడిపిస్తా. నేను అసలు ఉన్నదే నేను నీకోసం. స్తోత్రం. హల్లెలూయా. నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను నిన్ను విడిపిస్తానంటే మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ దొరుకుతాడా పాస్టర్ గారు? ఎక్కడ దొరుకుతాడా? స్వస్థత వరం కలిగిన దైవజనుడు ఎక్కడున్నాడా? యేసు రక్తమే. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అన్నాడు దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సాధ్యమన్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను నువ్వు చూస్తావు. ఎక్కడికి వెళ్తే చూస్తావు? నీవు ఉన్న చోట చూస్తావు. స్తోత్రం. అర్థమవుతుందా? శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వెళ్ళడానికి కష్టమైనా దేక్కుంటాను ఎట్టొకటి వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఇప్పుడు ఆయన శరీరధారిగా ఎక్కడో లేడు, ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీకు అందుబాటులో ఉన్నాడు. నీవు ఆయన చూడగలిగితే, నీవు ఆయన తాకగలిగితే, నీవు ఆయనను అనుభవించగలిగితే ప్రభు కార్యం నీవు చూస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన నేర్చుకోవాలి. సమస్య వచ్చిన వెంటనే ప్రార్థన చేయడానికి మీరు ఇష్టపడాలి. మీ పిల్లలకు కూడా ప్రార్థన చేసుకోవడం నేర్పాలి. నానా ఎరైజర్ కావాలి, సరే తెచ్చేస్తలేరా, ఒక 10 ఎరైజర్లు తెచ్చి పడేసేవనుకోండి, రైట్. రేపు ఏం అడుగుతాడు? ఇక పెద్ద అయిన తర్వాత పెద్ద కోరికలు వస్తాయిగా, పెళ్ళి అయిన తర్వాత ఇంకా ఎక్కువ కోరికలు వస్తాయిగా. మరి అవన్నీ తీరుస్తావా? అప్పుడు అంటారు, ఇగో నా దగ్గర ఏమి లేవురా,
ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. ఇస్తే తీసుకో, లేకపోతే లేదు, నేనేం చేయలేను. దేవుని వైపు తిరగడం, స్తోత్రం. మోకరించి ప్రార్థించడం, స్తోత్రం. హల్లెలూయా. మీరు వినే ఉంటారు, మన హైని అమ్మగారి సాక్ష్యం మీరు వినే ఉంటారు. అద్భుతం. సండే స్కూల్లో ఒక పాప చెప్పిందంట, ఒక టీచర్ చెప్పిందంట, వాక్యం చెప్తూ, మీకు ఏ చిన్న అవసరం ఉన్నా దేవుణ్ణి అడగండి, దేవుడు ఇస్తాడని చెప్పిందంట. మనం ఆరాధించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, మొర్రకు జవాబిచ్చే దేవుడు. మీరు చేసే ప్రతి చిన్న ప్రార్థన దేవుడు వింటాడు, అడగండి అని అన్నాడు. ఆ మాట పట్టుకుని ఫ్రాక్ చిరిగిపోతే సూది దారం కోసం అడిగిందంట పిల్ల. యేసయ్యా, నా ఫ్రాక్ చిరిగిపోయింది, సూది లేదు, దారం లేదు అని అడిగిందంట. ఫిన్లాండ్లో ఉన్న హైని అమ్మగారితో దేవుడు మాట్లాడాడంట. మచిలీపట్నంలో ఒక పిల్ల ప్రార్థన చేస్తే. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? అదేంటండి ఫిన్లాండ్లో కాకుండా భారతదేశంలో ఎవడో లేడా అంటే, దేవుని ప్రణాళిక అది. మొత్తం అన్ని వదిలిపెట్టి భారతదేశం వచ్చింది, ఇక్కడే సమాధి అయిపోయింది. ఫిన్లాండ్ దేశం నుంచి వచ్చి తను కొన్నదంతా భారతదేశంలో పిల్లల కొరకు ఖర్చు పెట్టింది. దేవుని స్తోత్రం. అవకాశం అంటే బందరు వెళ్ళినప్పుడు ఆవిడ సమాధి చూసి రండి, మిమ్మల్ని దండం పెట్టుకుని పూజ చేయమని రమ్మంటలా. కానీ అట్లాంటి భక్తుల సమాధులు చూస్తే మనలో కూడా దేవుని ప్రేమ వస్తుంది. పిల్లలకి ఏదైనా కొంచెం మేలు చేయాలనే మనసు వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కలాయిగుంట్లో ఈ చివరన్న చర్చ హైని అమ్మగారు కట్టించిన చర్చ అది. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, చిన్న అవసరాల కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి, పెద్ద సమస్యల కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేసుకోండి, ఇతరుల సహాయాన్ని కూడా కోరుకోండి, తప్పులేదు. కానీ అసలు మేమేమి చేయమండి, ఇక అంతా పాస్టర్ గారి మీద పడేసాం. అదిగో అక్కడికి వెళ్ళాం, ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాం, ఫోన్ చేసాం, పాల్ దినకరన్ గారంట, ఫోన్ చేసాం, స్టీఫెన్ పాల్ గారంట, ఫోన్ చేసాం, ప్రవీణ్ గారంట. ఇక వాళ్ళే చేస్తారు, మీరేం చేస్తారు చెప్పండి? వాళ్ళకి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తాయి అంటారు? ఎన్ని వస్తాయి? చాలా అంటే చెప్పండి. ఉత్తరాలే కానీ, ఫోన్ కాల్సే కానీ, వాట్సాప్ మెసేజ్లే కానీ ఒక 1000 వస్తాయేమో నాకు తెలిసి. సమస్యలు ఎవరికి లేవు చెప్పండి? నేను ఉంటే రోజు ఒక ఆయన ఫోన్ చేస్తాడు నెల్లూరు నుంచి, అయ్యగారికి, అప్పిరెడ్డి గారు అని. అప్పిరెడ్డి గారు, అయ్యా తలకాయ నొప్పిగా ఉంది అయ్యగారు, ప్రార్థన చేయండి అంటాడు. రోజు సాయంత్రం పడక ఫోన్ వస్తుంది అయ్యగారికి. ఈయనే అప్పిరెడ్డి గారు, నెల్లూరు నుంచి. శుభవార్త ఛానల్ అయ్యగారి వాక్యం వస్తుందిగా చూసి ఇక రోజు ఫోన్ చేస్తాడు. ఒకసారి నాకు ఇచ్చారు అయ్యగారు, ఇదిగో నా పక్కన ఇంకో అయ్యగారు ఉన్నారు కానీ ఆయన ప్రార్థన చేస్తారు అని ఇచ్చారు నాకు. నేను చాలా విషయాలు చెప్పా. మీరు బాప్తిజం పొందారా? యేసు ప్రభు మీ సొంత రక్షకునిగా అంగీకరించారా అని పావుగంట మాట్లాడి అప్పుడు ప్రార్థన చేశా. ఏమి చేయరు, కొద్దిమందికి ఏమి ఉండదు, ఓకే చేసాం, ఆ పాస్టర్ గారికి చేసాం, ఆ పాస్టర్ గారే, శుభవార్త ఛానల్లో పాస్టర్ గారే చేసేస్తాడు. ఇక మొత్తం దానికి అలవాటు పడమాకండి, దానికి అలవాటు పడమండి. నా శ్రమలో నేను యెహోవాకు, అది నీ శ్రమలో నీవు యెహోవాకు మొర్రపెట్టాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఒకరికి దూరంగానూ ఒకరికి దగ్గరగానూ ఉండేవాడు కాదు, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ ప్రార్థన వినాలంటే నిండు మనసుతో చెయ్యి, పాపాన్ని విడిచిపెట్టి చెయ్యి, విశ్వాసంతో చెయ్యి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. స్తోత్రం. నీ చేతిలో పాపం పెట్టుకుని, నీ హృదయం నిండా పాపం పెట్టుకుని నువ్వెంత ప్రార్థన చేసినా వినడు. కాబట్టి మెయిన్ చేయాల్సింది అది. 68వ కీర్తనలో మనం చదువుతాం కదా, నా హృదయంలో నేను నా పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవునంటాడు. కాబట్టి మనవి వినకపోవడానికి కారణం అదే. 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, రక్షింపనేరకు ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీకును మీ దేవునికి మీ పాపాలు అడ్డం వచ్చాయి. అది సమస్య. పాపం వచ్చింది అడ్డం, అది తీసుకో. పాపం తీసేస్తే ఏమవుద్ది చెప్పండి?
ప్రార్థన డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుడు నీ ప్రార్థన వింటాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, ఏం చేయాలి? ఎవరు చేయాలి? చెప్పండి. సత్య. సమస్య వస్తే ఏం చేయాలి? ఇడుపల్లిపాయ నుంచి కాజు ఫోన్ చేసి అర్జెంటుగా, నానా ఇది పరిస్థితి చెప్పు, తప్పులేదులే, కానీ దానికంటే ముందు నువ్వేం చేయాలి? అది నీ పరలోకపు తండ్రి నీకున్నాడు. స్తోత్రం. కొన్నిసార్లు మన ఫోన్లో సిగ్నల్స్ ఉండవు, కొన్నిసార్లు మన ఫోన్లో బ్యాలెన్స్ ఉండవు, కొన్నిసార్లు అసలు ఫోనే ఎలా ఉండదు. అప్పుడేం చేస్తా? ఎగ్జామినేషన్ హాల్లో కఠినమైన ప్రశ్న వచ్చింది, ఏం చేస్తా? నానా ఈ ప్రశ్న ఏం అర్థం కావట్లేదు నానా చెప్పు అంటే చెబుతాడు మీ నాన్న? చెప్పలేడు. ఏం చేయాలి అప్పుడు? ప్రభువా, నేను చదివాను, కష్టపడ్డాను, కానీ మరి నాకేం అర్థం కావట్లేదని ఒక చిన్న మాట ప్రార్థన చేస్తే ప్రభు కృప చూపుతాడు. సంవత్సరం అంతా గాలిగా తిరిగి ఎగ్జామినేషన్ హాల్లో గట్టిగా ప్రార్థన చేస్తాను, దేవుడు వింటాడంటే ఎండవు. అర్థమవుతా? ఇది కూడా చెప్తా. సంవత్సరం అంతా గాలిగా తిరిగి ఏమీ పట్టించుకోకుండా, చెప్పండి, ఎగ్జామినేషన్స్ ముందు ఒక కూటం పెట్టుకుని, అది ఉపవాస కూటం పెట్టుకుని, అందరికీ భోజనాలు పెట్టి, అందరిని ఉపవాసంతో రమ్మని, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నువ్వు పరీక్షలకు వెళ్ళిపోతే పాస్ అవ్వవు. నేనే చెప్తా, ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు. అదేంటి అయ్యగారు ఉపవాస కూటం పెట్టారుగా? ఉపవాస కూటం పెట్టినా పాస్ అవ్వవు. నువ్వు కష్టపడు, దేవుని కృప మీద కూడా ఆధారపడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టింది. పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి, మీరు దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోండి. యేసయ్యా, ఇది నా అవసరం, నాకు ఆరోగ్యం లేదయ్యా, కడుపులు నొప్పి, అమ్మా కడుపులు నొప్పి, ఎప్పుడు కడుపులు నొప్పే. ఎప్పుడు దేవునికి ఎప్పుడని చెప్పావా యేసయ్యా కడుపులు నొప్పి అని? చెప్పరా? యేసయ్య స్వస్థపరిచేవాడు, యేసయ్య ప్రార్థన వినేవాడు, యేసయ్య ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతాలు చేసేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించే. హల్లెలూయా. మొర ఆలించెను అంటే నా మొర్ర విన్నాడు, తన మహాదయ నా మీద చూపించాడు. స్తోత్రం. వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు. అర్థమవుతుందా? బైబిల్ చదవడం అంటే మీకు చదువు రాదు అనుకోవచ్చు, ప్రార్థన చేయడానికి ఏమని చెప్పండి? చదువుకి ప్రార్థనకి సంబంధం ఉందా? స్టైల్గా ప్రార్థన చేయి, ఇంగ్లీష్లో ప్రార్థన చేయి, ఇంటా అన్నాడు ఏంటి దేవుడు? చెప్పండి. బిడ్డ తల్లికి ఏమడుగుద్ది? వేసే రక్తమే. ఈజీగా అర్థమైపోతుంది తల్లికి, అంతే. ఈ ఏడుపు దేనికోసం? ప్యాసిపోసి ఏడుతుందా, ఆకలేసి ఏడుతుందా తెలీదు. ఏడుతుంటేనే అమ్మ మొదలెడద్ది చెకింగ్, ఏంటి అసలు సమస్య అని. అర్థమవుతుందా? కాబట్టి నీ లాంగ్వేజ్ ప్రాబ్లంతో, నీ లాంగ్వేజ్తో యేసయ్యకి ప్రాబ్లం లేదు. సమస్య అంతా నీతోనే. అసలు నువ్వు మోకరించావు, ప్రార్థన చేయడం మొదలెట్టావు, అందుకే నీ సమస్యలు అట్లా పేరుకుపోతున్నాయి. ప్రార్థన చేయి, ప్రభు విడిపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. చుట్టూ ఆవరించిన శ్రమలన్నిటినీ తొలగిస్తాడు. మరణం అయిపోయిందిగా, వచ్చేసిందిగా అన్నట్టుగా ఉంది, కానీ చెప్పండి, మరణం ఏమీ చేయనీయకుండా దేవుడు నిలబెట్టాడు. స్తోత్రం. మరణము నన్నేమీ చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు, మరణము నన్నే చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగల, నీ కృప నాపై సమృద్ధిగా. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు మనతో. స్తోత్రం. హల్లెలూయా. ఈ శ్రమలో కుంగిపోతే నువ్వు చేతకాని వాడు అవుతావు. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. కుంగిపో మాకు, కంగారు పడిపో మాకు, బెదిరిపో మాకు. నీ శ్రమలో నువ్వేం చేయాలి? మొరపెట్ట. స్తోత్రం. హల్లెలూయా.
శ్రమల వలన చాలా లాభాలు ఉన్నాయి. ఒకటేంటి తెలుసా? శ్రమల్లో నీకు వచ్చిన శ్రమలను బట్టి నీకు అసలైన స్నేహితులు ఎవరో, ఊరికి నాటకాలు వేసేవాడు ఎవడో తెలిసిపోద్ది. అన్నీ బాగున్నప్పుడు తెలవదా, శ్రమ వచ్చినప్పుడే అసలు రంగు బయటపడద్ది. కాబట్టి వీడితో మనం జాగ్రత్తగా ఉండాలి. వీడు పెద్ద నమ్మదగిన వాడేమి, మన మేలు కోరేవాడేమి కాదు. యేసు రక్తమే జయం. ఇలా చాలా లాభాలు నేను చెప్పుకుంటూ వెళ్తే, శ్రమ మీకు ఓర్పు ఇస్తుంది. ఓర్పు రావాలంటే మీకు శ్రమే. యేసు రక్తమే జయం. శ్రమలు వచ్చే కొద్ది ఆటోమేటిక్గా మీకు ఓర్పు వస్తుంది. ఓర్పు లేనివాడు ఏం చేస్తాడు? శ్రమలో సతికిలు పడతాడు. కాబట్టి శ్రమలు మనకు మేలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమ పొందుట నాకు మేలాయని అంటాడు 119వ కీర్తనలో. శ్రమ పొందక మునుపు నేను త్రోవ విడిచాను, ఇప్పుడు నేను మార్గంలో ఉన్నాను అంటాడు. కాబట్టి ప్రియులరా, శ్రమల గురించి కంగారు పడకండి, అవేమి కొత్త కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు పిల్లలు వచ్చారు కదా, చిన్న పిల్లలు ఉన్నారు మన దగ్గర చాలా మంది, వాణి వాళ్ళ కూతురు వీళ్ళందరూ ఏదేదో చేస్తుంది అనుకోండి, మన కంగారు పడిపోతాం ఆ పిల్లని చూసి. కానీ వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది, దానికి అది అలవాటేలే, రోజు చూస్తుంది కదా, తెలిసిపోద్ది. మనకేమనిపిస్తుంది? కంగారు పడిపోయి అమ్మమ్మ హాటు చేసి ఆడవడంతా అమ్మమ్మ చేస్తుంది. ప్రభువుకి తెలుసు మనలాగా ఆయన ఏం కంగారు పడిపోవడం. స్తోత్రం. హల్లెలూయా. అమ్మో అమ్మో నా బిడ్డ కంగారు పడిపోతున్నానేమి పరిగెత్తుకొచ్చేసి అడావుడేం చేయడు. ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తాడు, విడిపిస్తాడు, కృప చూపిస్తాడు, నిలబెడతాడు. స్తోత్రం. మరణం నిన్నేమి చేయలేదు, పరిస్థితి నిన్నేమి చేయలేదు. దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడని, ఆయన నీ మొర వింటాడని నీవు గుర్తు చేసుకుని ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎంతసేపు చెప్పాగా, ఏమన్నా అర్థమైందా? చెప్పండి. దావీదు ఏం చేశాడు? తనకు వచ్చిన శ్రమలో ఆయన దేవునికి మొరపెట్టాడు. మనం కూడా ఏం చేయాలి? మనకి ఏదైనా సమస్య వస్తే, శ్రమ వస్తే, కష్టం వస్తే, అనారోగ్యం వస్తే, అప్పు అయితే, ఎవరన్నా ఏమన్నా అంటే ఇప్పుడు దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయన తన ఆలయములో ఆలకించి అంగీకరించాలన్నాడు. దేవుని స్తోత్రం. క్రిందకు వస్తే అంటాడు, ఆయన నన్ను తప్పించాడంటాడు. 18వ వచనం ఎక్కడ అంటాడు చూడండి. అక్కడ ఆదుకొనెను అక్కడనా ఆ మాట, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను, అది ఎన్నో వచ్చి 19వ వచనంలో, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించే దేవుడు మన దేవుడు, విడిపించే దేవుడు మన దేవుడు, ఆదుకునే దేవుడు మన దేవుడు, ఆదరించే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, ప్రార్థన చేయడం నేర్చుకోండి. ప్రార్థనే అంతే. అదే పట్టు మీద ఉండండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఆమేన్. దేవుడి కీర్తన మన కొరకు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా.